హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే వన్ డేలోనే మేము 3 టెంపుల్స్‌కి వెళ్ళాము. రీసెంట్‌గా ఎల్లమ్మ తల్లి పండగ అయింది కదా! అలాగే నెక్స్ట్ ముత్యాలమ్మ తల్లి, అలాగే నూకాలమ్మ తల్లి పండగ కూడా అయ్యింది. సో, అందుకే ముగ్గురు అమ్మవార్ల దర్శనం చేసుకోవడానికైతే బయలుదేరుతున్నాం. ఫస్ట్ అయితే ఎల్లమ్మ తల్లి టెంపుల్‌కొచ్చేసాం. ఈ ఎల్లమ్మ తల్లి టెంపుల్‌లో స్పెషాలిటీ ఏంటంటే, అన్ని ఊర్లోని అమ్మవారనేది విగ్రహ రూపంలో ఉంటారు. కానీ మా ఊర్లో మాత్రం ఇక్కడ విగ్రహం అంటూ ఏముండదు. కేవలం పుట్ట మాత్రమే ఉంటుంది. ఈ పుట్టలోనే అమ్మవారు వెలిసారని ఇక్కడ అందరూ నమ్ముతారు. సో, ఇక్కడ నార్మల్ డేస్‌లో వచ్చామనుకోండి, మన చేతులతో మనమే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు పసుపు, కుంకుమలు వేసి. అదే పండగ టైంలో వస్తే అసలు పూజ చేసుకునే అవకాశం అనేది ఉండదు. సో, అందుకే మేము ఫెస్టివల్ డేస్‌లో కంటే కూడా నార్మల్ డేస్‌లో రావడానికే ప్రిఫర్ చేస్తాము. నెక్స్ట్ ముత్యాలమ్మ తల్లి టెంపుల్‌కైతే వచ్చేసాం. సో, రీసెంట్‌గానే పండగ జరిగింది ఇక్కడ కూడా. సో, అందుకే ఇలా అంతా వేశారు. ఈ టెంపుల్ ఏంటంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నార్మల్ డేస్‌లో అయితే అసలు క్రౌడ్ ఏమి ఉండదు. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు మనం. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మా ఫ్యామిలీలో అందరికీ నాకు, మా అమ్మగారికి, ఫస్ట్ మా పాపకి, మా ముగ్గురికి అమ్మవారు వచ్చిందనమాట. ఫస్ట్ ఎల్లమ్మ తల్లి పండగ అయిన టైంలోనే మా పాపకి అమ్మవారు పడింది. సో, అదేంటంటే ఆటల అమ్మవారు అనేసి అని అన్నారు. సో, తనకి స్నానం అయింది. స్నానం అయిన వెంటనే నాకు అమ్మవారు వచ్చిందనమాట నెక్స్ట్. సో, నాకు ఏంటంటే పెద్ద పెద్ద కాయల్లా వచ్చాయి మొత్తం అంతా ఒళ్ళంతా టోటల్‌గా. సో, బాడీ అంతా ఫుల్‌గా ఇలా వచ్చేసాయి. సో, ఇవేంటంటే ముత్యాల్లా ఉన్నాయని చెప్పి అవి ముత్యాల అమ్మవారు అనేసని చెప్పారు. ముత్యాల అమ్మవారు పడారు అనేసని. సో, మరి నాదయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ అలాగే నాకు స్నానం అయిపోయిన తర్వాత మా అమ్మగారికి మళ్ళీ సో, మా అమ్మగారికి కూడా సేమ్ అలాగే ముత్యాల్లాగా పెద్ద పెద్ద కాయల్లాగా వచ్చాయన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం. సో, ఒకరి తర్వాత ఒకరికి వరుసగా ఇంట్లో ముగ్గురికి ఒకరు స్నానం అయిన వెంటనే వేరొకరికి వచ్చేసేదన్నమాట. సో, అందుకు లాస్ట్ ఇయర్ మేమైతే మొక్కులైతే తీర్చుకున్నాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి ఆ పసుపు కుంకాలు ఇచ్చుకుంటాము. కానీ ఎప్పుడు ఏం మిస్టేక్ అయ్యిందో అమ్మవారికి ఏం నచ్చలేదో తెలియదు కానీ సో, లాస్ట్ ఇయర్ అయితే ఇలా జరిగింది. సో, లాస్ట్ ఇయర్ మేము చీర, జాకెట్, పసుపు కుంకాలు అలాగే కోడిని కూడా మొక్కామన్నమాట. లాస్ట్ ఇయర్ మేము మొక్కులు వచ్చి తీర్చుకున్నాం. సో, అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ మిస్ చేయకూడదు అనుకున్నాం. సో, ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఈ చుట్టుపక్కలే చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ అమ్మవారి గుడి ఎదురుగా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో, అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టేసుకున్నాం. సో, అది అయిపోయిన తర్వాత ఇంకా శివయ్య విగ్రహం కూడా ఉంటుందన్నమాట. సో, ఈ చిన్న గుడి శివలింగం ఉంటుంది. నెక్స్ట్ అయితే నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ మేము వచ్చే టైంకి నూకాలమ్మ తల్లి పండగ అవుతుంది. అప్పుడు పండగ స్టార్ట్ అయ్యింది. సో, అందుకే పెద్దగా వీడియో ఏమీ తీయలేకపోయాను. దాని బ్యాక్ సైడ్ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర అయితే పూజలు అవి చేసుకున్నాం. ఇంకా పండగ స్టార్టింగ్ డేస్లో వెళ్ళామన్నమాట. ఇది ఎప్పుడంటే ఉగాదికి ముందు పండగ స్టార్టింగ్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ మంది జనం లేరు. కాబట్టి దర్శనం బాగా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.